హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే, ఈ సంక్రాంతికి అందరం కలిసి అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాం. అక్కడ మా అక్క వాళ్ళ ఫ్యామిలీ, మేము, అమ్మ వాళ్ళు అందరం కలిసి వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాం. అక్కడ ఇవిగో సంక్రాంతి సందర్భంగా చేసిన అవన్నీ ఏర్పాట్లు చేశారు. ఆ ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగున్నాయి. మీరు కూడా చూస్తారని చెప్పి మీకు కూడా వీడియో తీసి పెడుతున్నాను. చూడండి, మేము వెళ్ళింది ఎందుకే ఫ్రైడే వెళ్ళాం, కానీ అస్సలు ఖాళీ లేదు. శనివారం అయితే ఇంకా రష్గా ఉంటారు. పైగా 7 శనివారాలు చేస్తే మంచిదంటారు. ఒకసారి నేను చేశాను, కానీ తర్వాత మ్యారేజ్ అయ్యి ఇక్కడికి రావడంతో ఇంకా చేయలేదు. కానీ మా అమ్మ వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే, ఇదిగో ఆవుని బొమ్మగా పెట్టారు. ఇది బొమ్మ ఆవు. ఇంకొకటి నిజంగడి ఆవులు కూడా పెట్టారు. అలాగే మనుషుల్ని కూర్చున్నట్టుగా, డప్పులు వాయిస్తున్నట్టుగా, సారె తీసుకొచ్చినట్టుగా, ఇలా చాలా బొమ్మల్ని చేసి పెట్టారు. సంక్రాంతి సందర్భంగా చాలా బాగా అరేంజ్ చేశారు. శనివారం వెళ్తే ఇవన్నీ తీయడానికి కానీ చేయడానికి కానీ వీలు ఉండకపోదును. కానీ శుక్రవారం వెళ్ళాం మేము. శుక్రవారం వెళ్ళడం వల్ల కొంచెం ప్రశాంతంగా అన్ని తీయడానికి కానీ చూపించడానికి కానీ దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఎంతమంది ఉన్నా ఇబ్బంది లేకుండా బాగా జరిగింది. అందుకు ఇటు సైడు దేవుడి బొమ్మలు అవి కూడా ఉన్నాయి. మొత్తం బాగా అరేంజ్ చేశారు. నేను వెళ్ళి చాలా సంవత్సరాలు అయింది, కానీ ఇప్పుడు మళ్ళీ వెళ్ళాను మొత్తం ఫ్యామిలీతో. కానీ అక్కడికి వెళ్ళి ఏదైనా కోరుకుంటే జరుగుతుందంటారు. 7 శనివారాలు నేను ఈ కోరిక తీరితే 7 శనివారాలు నీ దర్శనానికి వస్తాను స్వామి అని దండం పెట్టుకొని కోరుకుంటే ఆయన తీరుస్తారంట. తర్వాత 7 శనివారాల మొక్కు కూడా తీర్చుకోవచ్చు అంటారు దాన్ని. కానీ 7 శనివారాలు అయిన తర్వాత వదిలేయకూడదంటండి, అభిషేకం చేయించుకోవాలంట. అంటే ఆయనకి అక్కడికి వెళ్ళి ఎంట్రన్స్లోకి వెళ్తే అక్కడ మనకి చెప్తారంట ఏ రోజు రావాలనేది. వాళ్ళే ఆన్లైన్లో చెప్తారంట. ఇక బొమ్మలు చూసారా, బొమ్మలు కూడా ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.